ఇప్పుడు మేజర్ టాక్స్ ఇన్ డాటా ప్రీ ప్రాసెసింగ్ చూద్దాం. ఫస్ట్ డాటా ప్రీ ప్రాసెసింగ్ అంటే ఫస్ట్ రా డాటా ఉంటుంది. రా డాటా అంటే ఏంటి? లైక్ ఇప్పుడు ABCDEF అని అట్లా ఉంది. వాడికి 90, 80, 70, 60, 677 అని ఇట్లా వాడికి స్టూడెంట్స్ ఈ మార్కులు ఉన్నాయి. సో ఏ స్టూడెంట్కి ఎన్ని మార్క్స్ వస్తున్నాయో నీకు ఇలా రా డాటా చూసి నువ్వు చెప్పలేవు. సో దీన్ని ఏం చేస్తావు? దీన్ని నువ్వు టేబుల్ లెక్కనో లేకపోతే పై చార్ట్ లెక్కనో గ్రాఫ్ లెక్కనో మార్చావు. సో అప్పుడు నీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఈ రా డేటాని నీ అండర్స్టాండబుల్ ఫార్మాట్ యూజర్కి అయితే అర్థమయ్యేటట్టు మార్చడాన్ని డాటా ప్రీ ప్రాసెసింగ్ అంటారు. అలా 4 స్టెప్స్ ఉంటాయి. ఇప్పుడు మనం ఫస్ట్ స్టెప్ నుంచి డిస్కస్ చేద్దాం ఈరోజు ఈ వీడియోలో. ఏంటిది? ఫస్ట్ స్టెప్ వచ్చి డాటా క్లీనింగ్. డాటా క్లీనింగ్లో 2 జరుగుతాయి. ఒకటి హ్యాండ్లింగ్ మిస్సింగ్ వాల్యూస్ ఏమైనా ఉంటే దాన్ని హ్యాండిల్ చేసేస్తాం ఇక్కడ. ఇంకోటి ఏదైతే నాయిసీ డేటా ఉంటుందో నాయిసీ డేటాని రిమూవ్ చేస్తాం. నాయిసీ ఆర్ ఇన్యాక్యురేట్ డేటాని రిమూవ్ చేస్తాం. ఓకేనా? నాయిసీ డేటా ఈ రెండింటిని మనం ఇక్కడ చేస్తాం. మిస్సింగ్ వాల్యూస్ అంటే ఇప్పుడు సపోజ్ ఫస్ట్ హ్యాండ్లింగ్ మిస్సింగ్ వాల్యూస్ ఎట్లా చేసేదో చూస్తాం. ఏంటి ఇప్పుడు సపోజ్ ఇప్పుడు 2, 7, 8, 9 అని ఉంది. ఒక 10, 9 అది మిస్ అయింది అనుకున్నాం. సో ఈ మిస్ అయిన వాల్యూని ఎట్లా చేస్తారంటే ఇక్కడ దీన్ని యూజింగ్ ఆ ప్లేస్లో మీన్ని కానీ మీడియాని కానీ రీప్లేస్ చేస్తాడు. అర్థమైందా? అయితే మిస్ అవుతుండో ఆ వాల్యూ ప్లేస్లో మీన్తోనైనా మీడియంతోనైనా రీప్లేస్ చేస్తారు ఆ మిస్ అయిన వాల్యూలో. ఓకేనా? ఒక్కోసారి సపోజ్ ఇప్పుడు 2, 2, 7, 8, 2, 9 వచ్చి 11, 12, 11 మిస్ అయింది. 11 మిస్ అయినప్పుడు మీతోనైనా చేయొచ్చు, మీడియంతోనైనా చేయొచ్చు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 2 చాలాసార్లు ఫ్రీక్వెంట్గా రిపీట్ అవుతుంది. సో మోస్ట్ రిపీట్ అయిన నెంబర్తో కూడా మనం ఆ మిస్ అయిన వాల్యూని రిప్లేస్ చేయొచ్చు. ఇక్కడ మిస్సింగ్ ప్లేస్లో 2 పెట్టుకోవచ్చు. అట్లా అర్థమైనా? మిస్సింగ్ వాల్యూని మీతోనైనా మీడియంతోనైనా అయితే నెంబర్ మోస్ట్ ప్రాబుల్గా రిపీట్ అవుతుందో దాంట్లోనూ రిప్లేస్ చేయొచ్చు. ఈ మిస్సింగ్ వాల్యూస్ మనం మాన్యువల్ చేయొచ్చు, ఆటోమేటిక్ కూడా చేయొచ్చు. స్మాల్ డేటాకి మాన్యువల్ అంటే నువ్వు అయితే ఇప్పుడు మిస్ అవుతుందో దాన్ని మీడియన్ ఆర్ లేకపోతే ఏదైనా మోస్ట్ రిపీటెడ్ ఆ డాటాలో మోస్ట్ రిపీటెడ్ వాల్యూ ఉందో దాంట్లో రిప్లేస్ చేస్తావు. అది మాన్యువల్ చేస్తావు, నువ్వే చేస్తావు. ఇది స్మాల్ డేటాకి సరిపోతుంది. ఒకవేళ నేను లార్జ్ డేటా ఉన్నానుకో, లార్జ్ డేటాకి నువ్వు మాన్యువల్ చేస్తే అది అంత ఎఫిషియెంట్గా ఉండదు. అందుకే ఆటోమేటిక్ చూస్ చేయాలి లార్జ్ డేటా సెట్స్కి. అప్పుడే మోర్ ఎఫిషియెంట్గా ఉంటుంది హ్యాండ్లింగ్ ఆఫ్ మిస్సింగ్ వాల్యూస్. ఓకేనా? అర్థమైందా? మాన్యువల్ చేయొచ్చు, ఆటోమేటిక్ చేయొచ్చు. స్మాల్ డేటా సెట్కి మాన్యువల్ వెళ్ళిపోతావు. లార్జ్ ఉన్నాకో నీకు ఎఫిషియన్సీ ఎక్కువ ఉండాలి కాబట్టి ఆటోమేటిక్గా వెళ్ళిపోతావు మిస్సింగ్ వాల్యూస్ని హ్యాండిల్ చేయడం. తర్వాత వచ్చేసి డేటా క్లీనింగ్లో నాయిసీ డేటాని హ్యాండిల్ చేయడానికి మన దగ్గర 3 మెథడ్స్ ఉన్నాయి. నాయిసీ డేటా అంటే ఏంటి? ఎర్రర్ డేటాలో కొన్ని ఎర్రర్స్ ఉంటాయి కదా. ఇప్పుడు 2, 7, 8, 9, 11 ఇది ఒక ఎర్రర్ డేటా. సో దీన్ని నువ్వు రిప్లేస్ చేయాలి, దీన్ని హ్యాండిల్ చేయాలి. సో మనకి ఇక్కడ 3 మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి బిన్నింగ్ అని ఉంటుంది. అర్థమైంది? నాయిసీ డేటా ఏమైనా ఇన్కన్సిస్టెంట్ డేటా ఎర్రర్ డేటా ఉన్నో దాన్ని రిమూవ్ చేసేస్తావు. అయితే బిన్నింగ్ అని ఒక మెథడ్ ఉంటుంది. బిన్నింగ్ మెథడ్ కొత్త మీకు రిగ్రెషన్ అండ్ క్లస్టరింగ్ చూసి ఉంటారు. ఫస్ట్ బిన్నింగ్ ఉంది. బిన్నింగ్లో ఏం లేదు, స్మూతింగ్ బై బిన్ మీన్ అన్నాకో ఫస్ట్ ఆ డేటా అంటే బిన్స్ లెక్క ఇప్పుడు ఇది ఉందా, ఇది 9 మిస్ అయింది. 9ని ఏం చేస్తే ఇప్పుడు సపోజ్ 1, 2, 3, 4 ఉంది. ఇప్పుడు సపోజ్ 3 రిప్లేస్ అయింది. 3 అనేది ఎర్రర్ డేటా అనుకున్నాం. ఎర్రర్ డేటాని ఏం చేస్తానంటే స్మూతింగ్ బై బిన్ మీన్ అన్నాకో 1 + 2 + 4 బై ఎంత ఎన్ని ఉన్నాయి? 4 ఐటమ్స్ కాబట్టి 4, 3 + 7, 7/4 ఎంత? 7/4 7 1s 4 1s 4 3 వస్తుంది 0.4 4 7 28 1.75 అట్లా వస్తుంది. సో ఈ 3ని 1.78తో రీప్లేస్ చేస్తాం. అర్థమైందా? స్మూతింగ్ బై బిన్ మీన్ అంటే అయితే డాటా ఎర్రర్ వస్తుందో ఆ డాటా ఎర్రర్ని మీన్తో రీప్లేస్ చేస్తావు. మీడియన్ అంటే మీడియంతో చేస్తావు. ఒక బౌండరీ అంటే మినిమం వాల్యూ ఆర్ మ్యాక్సిమం వాల్యూతోని రిప్లేస్ చేస్తావు ఏదైతే ఎర్రర్ డాటా ఉండో. తర్వాత రిగ్రెషన్ అంటే
అయితే ఫ్యూచర్ డేటాని న్యూమరికల్ ప్రిడిక్షన్ ఆఫ్ డేటాని ప్రిడిక్ట్ చేస్తావు. వేరే క్లస్టరింగ్ అంటే మన ఇంతకు ముందు వీడియోస్ డీటెయిల్స్ చేసినాం. ఆ డేటాని బేస్డ్ ఆన్ సిమిలారిటీస్ అండ్ డిస్సిమిలారిటీస్ అన్నింటినీ ఇట్లా క్లస్టర్స్ లెక్క మారుస్తాం. ఓకేనా, ఇట్లా క్లస్టర్స్ లెక్క మార్చేసి ఏదైతే డిస్సిమిలారిటీ డేటాని అంటే ఒక గ్రూప్లోకి వేసేస్తాం, ఏదైతే సిమిలారిటీస్ ఉన్నాయో అంటే ఒక క్లస్టర్ లెక్క వేస్తాం, అంటే ఒక గ్రూప్లోకి వేస్తావు. ఆ గ్రూప్స్లోకి చేసి ఏదైతే ఎర్రర్ డేటా ఉన్నో దాన్ని రిమూవ్ చేసేస్తావు. అదే అనమాట. డిస్సిమిలారిటీ ఐటమ్స్ అన్నీ ఒక క్లస్టర్కి వేస్తావు, సిమిలర్గా ఉన్నాయని కరెక్ట్ డేటా అన్నట్టు అవన్నీ ఒక డేటాస్. సో ఈ డిస్సిమిలారిటీ డేటా ఏదైతే ఐటమ్ గ్రూప్ ఉందో దాన్ని డిలీట్ చేసేస్తావు, అవుట్ సైడ్ ద క్లస్టర్ అయిపోయి అది క్లస్టరింగ్. ఇవన్నీ మన నాయిసీ డేటా హ్యాండిల్ చేయడానికి బిన్నింగ్, రిగ్రెషన్, క్లస్టరింగ్ ఉంటుంది. అండ్ మిస్సింగ్ వాల్యూస్ హ్యాండిల్ చేయడానికి చెప్పినా కదా, మీన్, మీడియం ఆర్ మోస్ట్ రిపీటెడ్ వాల్యూతో రిప్లేస్ చేస్తారు. సో హ్యాండిల్ ఆఫ్ మిస్సింగ్ వాల్యూస్ అండ్ హ్యాండిలింగ్ నాయిస్ డేటా ఈజ్ నోన్ యాజ్ డేటా క్లీనింగ్. ఈ డేటా క్లీనింగ్ జరిగిపోతుంది అనమాట. ఇన్కరెక్ట్, ఇన్కంప్లీట్, ఇన్యాక్యురేట్ డేటా ఆల్సో రిప్లేసెస్ ద మిస్సింగ్ వాల్యూస్ డేటా కూడా అంతా జరిగిపోయేది అంటే డేటా క్లీనింగ్ మెథడ్లో అయిపోతుంది.